ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇలైట్ ఇన్ఫ్రా డెవలపర్స్ మీకోసం ఒక అద్భుతమైనటువంటి ఊహా ప్రపంచాన్ని ఇలలోకి తీసుకొని వచ్చింది ఇలైట్ ఇన్ఫ్రా డెవలపర్స్. అదే గ్రీన్ టౌన్. మా ఇలైట్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి క్యాలెండర్ని విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దినదినంగా రాయచూటి టౌన్ అభివృద్ధి చెందుతూ బయట వాళ్ళు కూడా ఎవరు వచ్చినా కూడా మేము రాయచూటిలో నివసించవచ్చు, మాకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్న విధంగా కూడా చాలా గొప్పగా దాదాపుగా 23 ఎకరాలలో చేస్తున్నటువంటిది చాలా గర్వకారణంగా ఉంది. టౌన్షిప్ యొక్క ఈ గేటెడ్ కమ్యూనిటీకి వచ్చే సౌకర్యాలు ఏముంటాయంటే మనుషులు ఇండివిజువల్గా నివసించవచ్చు, వాళ్ళకు సౌకర్యాలన్నీ ఉంటాయి. అంటే రోడ్స్ 40 అన్ని అప్రూవల్స్ అన్నీ ఉంటాయి, ఏ సేఫ్టీ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ భవిష్యత్తులో పిల్లలు ఆడుకునే ఏర్పాట్లు జరిగేటువంటివి కానీ అన్నీ కూడా ఉంటాయి. ఒక ఊర్లోనే అంటే మీరు ఒక ఊర్లో ఉన్న విధంగా మార్కెట్స్ ఇట్లాంటివి ఉండడం కానీ ఇవన్నీ చూస్తే ఈ గేటెడ్ కమ్యూనిటీ చాలా సెక్యూర్గా ఉన్నటువంటిది. టోటల్ సోలార్ ఫెన్సింగ్తో అంటే మంచి సెక్యూరిటీ కూడా పరంగా కూడా బాగుంటుంది. నిజంగా మనస్ఫూర్తిగా నవాజ్ గారిని అభినందిస్తూ ఇలాగే దీంట్లో మంచి సక్సెస్ అయిపోయి అది 100% అవుతుంది అని చెప్పి ఆశిస్తూ ఈ కొత్త సంవత్సరం ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. జరగడానికి కృషి చేసిన హుసేన్ ఖాన్ గారికి, నవాజ్ గారికి, ఖలీల్ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ చాలా తొందరగా డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటూ అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటాను. ఉంది మంచి రోడ్లు, మంచి డ్రైనేజ్ అయితేనేమి, పార్కింగ్ ప్లేస్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి స్విమ్మింగ్ పూల్ అయితేనేమి, క్లబ్ హౌస్ అయితేనేమి, అన్ని విధాల సిటీకి ఏమీ తగ్గకుండా మన రాయచూటి దగ్గరలోనే ఇంత మంచి లేఅవుట్ వేయడం ఫస్ట్ టైం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది పెద్దలు అందరూ ఉన్నారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్తూ, అలాగే మన నవాజ్ మంచి మిత్రుడు, రియల్ ఎస్టేట్ రంగంతో పాటు మిగతా వ్యాపార రంగాలను కూడా అభివృద్ధి చెందుతా ఉన్నాడు. ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మన మంచి నిర్ణయం తీసుకునేటటువంటి రోజు, మంచి నిర్ణయం తీసుకుంటే సమయం, మంచి నిర్ణయం తీసుకునేటటువంటి ప్రదేశం. ఇటువంటి ప్రదేశంలో మనం అందరం కలుసుకున్నాం, చాలా సంతోషం.